హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా మీకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ పర్టికులర్గా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్స్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వర్సెస్ ఐటీ. తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా వరకు ఐటీ అయితే కనుమరుగు అయిపోయింది, కానీ ఇంకా చాలా పెద్ద కాలేజీల్లో ఉంది. పర్టికులర్గా ఎవడైతే కామెడీకే రాసి వెళ్తారో, అదేవిధంగా జోషా కౌన్సిలింగ్లో వెళ్తారో, సిసిఎఫ్ కౌన్సిలింగ్లో వెళ్తారో, వీళ్ళన్ని కాలేజీల్లో చాలా కాలేజీలో మనకు ఐటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏం తేడా సార్? ఈ రెండు బ్రాంచుల్లో ఏది మంచి బ్రాంచ్, ఏది ఎవరు తీసుకోవచ్చు, ఏ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకి కెరీర్ బాగుంటుంది, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, తప్పనిసరిగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూ ఉంటాను. అది మీ యొక్క ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో మీకు చాలా తోడ్పాటును అందిస్తూ ఉంటుంది అనమాట. సో లెట్ us డీప్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం సిఎస్సి అండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు చాలా డివిజన్స్ వచ్చేసాయి. కానీ ఒక 10 years బ్యాక్, లేకపోతే ఒక 6-7 years బ్యాక్ తీసుకున్నప్పుడు, 6 years బ్యాక్ కూడా 2019కి ముందు, కరోనాకు ముందు కూడా ఓన్లీ ఈ 2 బ్రాంచ్లే ఉండేది, సిఎస్సి లేకపోతే ఐటీ. ఫస్ట్ మనం సిఎస్సిలో ఏముంటుంది అనేది మనం చూద్దామండి. ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ప్రోగ్రామింగ్ మీద, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద, డేటా స్ట్రక్చర్స్ మీద, అల్గరిథమ్స్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, కొద్దిగా హార్డ్వేర్ రిలేటెడ్ టాపిక్స్ మీద మనకి సిఎస్సి అనేది ఫోకస్ చేస్తుంది. సిఎస్సి చదివేటువంటి పిల్లలు బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ మీద కూడా ట్రైన్ అవుతూ ఉంటారనమాట. అంటే ఈ హార్డ్వేర్ పార్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి. మొత్తం కూడా మేజర్గా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రోగ్రామింగ్ పార్టు, డెవలప్మెంట్ పార్టు, డేటా స్ట్రక్చర్స్ పార్టు, డిఎస్ఏ అంటారు కదా, డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్, వీళ్ళంతా కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. సో వేరాజ్ మనకు ఐటీ తీసుకున్నప్పుడు ఇది బేసికల్గా ఇంప్లిమెంటేషన్ డివిజన్ అండి. ఐటీ ఏంటంటే బేసికల్గా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. మనకు సాఫ్ట్వేర్ తయారు చేసేవాళ్ళు సిఎస్సి వాళ్ళు అనుకోండి, సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇండియాలో తీసుకున్నప్పుడు టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ని తయారు చేయవు. దే ఆర్ నాట్ ది ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్, దే ఆర్ ది ఇంప్లిమెంటేషన్ కంపెనీస్. వాళ్ళు సాఫ్ట్వేర్ వర్క్స్ తెచ్చుకొని చేస్తారనమాట. దీన్నే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అంటారు. అదేవిధంగా నెట్వర్కింగ్ మీద, డేటాబేస్ మేనేజ్మెంట్, డిబిఎంఎస్ అనే కోర్స్ వస్తుంది కదా మీకు అందరికీ కూడా, బీటెక్లో తెలిసి ఉంటుంది. డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనమాట. అంటే వరాకిల్ లాంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటుందో, వరాకిల్ కంపెనీ పర్టికులర్లీ డీల్స్ విత్ డిబిఎంఎస్. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ఈ యొక్క దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఐటీ అనేది చదవచ్చు. సో ఏది టఫ్గా ఉంటుంది సార్ అనేది మనం తీసుకున్నప్పుడు ఐటీ అనేది చాలా ఈజీ కోర్స్ అండి. ఎందుకంటే ఒకరు డెవలప్ చేసినటువంటి సాఫ్ట్వేర్ని ఇది వాడుకోవటం, ఇది సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటం, ఏది కష్టం చెప్పండి? ఏదైనా కానీ ఉత్పత్తి చేయడం కష్టం, డెవలప్ చేయడం కష్టం. మనం దాంట్లో అన్ని వాడు ప్రోటోకాల్స్ ఇచ్చేసి ఉంటాడు, దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఉదాహరణకి చాట్ జీపీటీని డెవలప్ చేసేటువంటి నాలెడ్జ్ వచ్చేసి పర్టికులర్గా సిఎస్సి చదివిన వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా చాట్ జీపీటీని వాడుకునే నాలెడ్జ్ ఐటీ చదివిన వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రా ఎగ్జాంపుల్ మీకు. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే నేను డెవలపర్ అవుదాం అనుకుంటాడు. ఎట్లా? ప్రతి ఒక్కడు ఐశ్వర్య రాయనట్టు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇది కూడా అట్లాంటిది అనమాట. కానీ లాస్ట్కి వచ్చేసి కల్పన రాయని పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అయిపోయి జీవితాన్ని లాగిచ్చేస్తాడు. మీరందరూ ఎవరికైతే జేఈలో 95% అబోవ్ వచ్చి టాప్ టైర్ 1, టైర్ 2 కాలేజెస్లో సీట్స్ వచ్చి, టైర్ 1 అంటే ఎన్ఐటీస్, ఐఐటీస్, IIITs, జిఎఫ్టిఐస్ అంటే జోషా కౌన్సిల్లో సీట్లు వచ్చినటువంటి వాళ్ళు, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ ఇట్లాంటి టాప్ 3 కాలేజీలో సీట్లు వచ్చినటువంటి వాళ్ళు మీరు సిఎస్సి తీసుకోవడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే మీకు అక్కడ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ మీ ప్లేస్మెంట్స్ కోసం వస్తున్నాయి. మీరు ఏదో టైర్ 3 కాలేజెస్ అయినటువంటి సిఎంఆర్, మల్లారెడ్డి, లేకపోతే ఎంఎల్ఆర్, లేకపోతే ఇప్పుడు టీకేఆర్ కాలేజు, లేకపోతే ఇట్లాంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, నార్మల్ కాలేజెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఐటీ తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే రేపు మీకు రాబోయేటువంటి ఉద్యోగం ఎక్కడి నుంచి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 4 లక్షల ప్యాకేజ్. 4 లక్షల ప్యాకేజ్లో వాడు మీకు డెవలప్మెంట్ కోసం తీసుకుంటాడు. మిమ్మల్ని చేసిన సాఫ్ట్వేర్ని అటు ఇటు డీబగ్ చేయడం, అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేయడం అనేది తీసుకుంటాడు. మీకు 4 లక్షలు. ఎవరికైతే డెవలపర్ రోల్ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రేపొద్దున చాలామంది మీరు ఆడపిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు, వాడికి నిజమైన సాఫ్ట్వేర్ ఇంజనీరా కాదని తెలుసుకున్నట్లయితే మినిమం 8 నుంచి 12 లక్షల ప్యాకేజ్ ఎవరికైతే ఫ్రెషర్గా ఉంటుందో వాడు డెవలపర్ రోల్లోకి వెళ్ళినట్టు. మిగిలిన వాళ్ళంతా కానీ 25,000 30,000 అంతా కూడా వీళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంతే. వీళ్ళేం డెవలప్ ఏం చేయరు.
చేసిన సాఫ్ట్వేర్లో చిన్న చిన్న కరెక్షన్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఎర్రర్స్ ఉంటే చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది పర్టికులర్గా ఐటీ అనే డివిజను ఈజీ. తక్కువ పర్సంటేజ్ ఉన్న పిల్లలు, లేకపోతే మాకు సులభంగా సబ్జెక్ట్స్ బీటెక్ అయిపోయి నాకు ఒక డిగ్రీ వస్తుంది సరిపోద్ది అనుకునేటువంటి పిల్లలు మొత్తం కూడా ఐటీ తీసుకోవడం మంచిది. మేము డెవలపర్స్ అవ్వాలి, మేము సిలికాన్ వ్యాలీలో దూసుకుపోవాలి, మేము ఐటీ డివిజన్లో ఉండి ఒక 4-5 ఇయర్స్ వచ్చేసరికి 30-40 లక్షలు ప్యాకేజ్ కొట్టాలి, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆస్పిరేషన్ ఉన్నటువంటి వాళ్ళు డెవలపర్స్ అవ్వాలి. మీరు క్యాంపస్కి వచ్చేటువంటి కంపెనీస్ చాలా తక్కువ వస్తాయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిబిఐటి లాంటి కాలేజీలో కూడా మనకి, ఎందుకంటే అది బెంచ్ మార్క్ కాబట్టి ఎక్కువ నేను ఆ పేరు వాడుతున్నా, నాకేం పెద్ద అభిమానం కానీ ద్వేషం కానీ లేదు వాళ్ళ మీద, కానీ చెప్తున్నా సిబిఐటి లాంటి కాలేజీలో కూడా డెవలపర్ రోల్స్ తీసుకునేటువంటి పిల్లలు కొద్దిమందే ఉంటారు. ఎట్లా అంటే వీళ్ళకి ఫస్ట్ ఇంటర్న్షిప్ ఆఫర్ వస్తుంది. ఇంటర్న్షిప్ అంటే కోడింగ్ రాయడానికి కంపెనీస్ తీసుకెళ్తాయి. ఇంటర్న్షిప్స్లో నుంచి వాళ్ళని కొంతమంది అబ్జర్వ్ చేసుకుంటారు. అంటే 100 మందిలో ఈవెన్ సిబిఐటి తీసుకున్నప్పుడు కూడా 50% లేకపోతే ఒక 35% మాత్రమే వాళ్ళు డెవలపర్స్ రోల్లోకి వెళ్తారు. రిమైనింగ్ అందరూ కూడా ఇంప్లిమెంటేషన్ రోల్లోకి వెళ్ళేది. సార్ నాకు 70% ఉంది, నేను పొడి చేస్తాను చించేస్తాను, నువ్వు సిఎస్ తీసుకోవద్దు, వీలుంటే ఐటీ తీసుకోండి, శుద్ధంగా ఇంప్లిమెంటేషన్ జాబ్ వస్తుంది. మీరు అన్ఎంప్లాయిడ్గా అమీర్పేటలో మిగిలిపోకుండా ఉండాలంటే ఐటీ తీసుకొని శుద్ధంగా చదువుకున్నట్లయితే ఎమోషన్గా పోకుండా ఏదో ఒక టూల్ నేర్చుకొని చిన్నగా మన జీవితాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా బిందాస్గా బతికేయచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టు. సో దీంట్లో కోర్స్ కంటెంట్ ఏముంటుందని తీసుకున్నప్పుడు సిఎస్సిలో మనకి కోర్ కంటెంట్ అంటే సిలబస్ ఏముంటుంది అని తీసుకున్నప్పుడు మీకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, అల్గరిథమ్స్ ఉంటాయి, హార్డ్వేర్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, డేటా సైన్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది. వేరే ఐటీ వచ్చేసి మీకు దీంట్లో నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డిబిఎంఎస్ అండ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ లాంటి సబ్జెక్ట్స్ ఐటీ ఫోకస్డ్గా మనకు చూస్తుంది అనమాట. దీంట్లో సబ్జెక్ట్స్ అంటే ఏమేమి మీకు లెసన్స్ ఉంటాయని తీసుకున్నప్పుడు డేటా స్ట్రక్చర్స్ అనే ఒక పాఠం ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, మిషన్ లెర్నింగ్ ఉంటుంది, హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. వేరేజ్ ఐటీలో తీసుకున్నప్పుడు మీకు నెట్వర్కింగ్, డిబిఎంఎస్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి మీకు లెసన్స్ అనేవి ఉంటాయన్నమాట. కెరీర్ పాత్స్ తీసుకున్నప్పుడు సిఎస్సి చదివినట్లయితే మీకు బేసిక్గా చెప్పారు కదా, మీ అందరికీ డ్రీమ్ జాబ్ అయినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, డేటా సైంటిస్ట్గా, ఏఐ స్పెషలిస్ట్గా, ఏఐ ఎథికల్ స్పెషలిస్ట్గా, సిస్టమ్ ఆర్కిటెక్టర్ రోల్స్ వస్తాయి. అదేవిధంగా హార్డ్వేర్ డెవలపర్స్గా కూడా వస్తాయి. వేరేజ్ ఐటీ గ్రాడ్యుయేట్స్ తీసుకున్నప్పుడు నెట్వర్క్ అడ్మినిస్ట్రేషను, ఐటీ సపోర్ట్ ఇంజనీర్స్. మీకు గమనించినట్లయితే క్యాప్జెమిని వీళ్ళందరూ కూడా, డిఎక్స్ వీళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మీకు పర్టికులర్గా టైర్ 3 కాలేజెస్లో మీకు జరిగేటువంటి అటానమస్ కాలేజెస్, చిన్న చిన్న కాలేజీలు ఏదైతే ఉన్నాయో మీకు 10 లక్షలు 15 లక్షలు అయిపోతున్నాయో, ఈ కాలేజెస్ అన్నింటిలో మీకు మేజర్గా డిజిగ్నేషన్, మీరు ప్లేస్మెంట్ ఆఫీస్ దగ్గర పోయి చూడండి, వీళ్ళ యొక్క 70%కి వీళ్ళకి వచ్చేటువంటి డిజిగ్నేషన్ పేరు వచ్చేసి ఐటీ సపోర్ట్ ఇంజనీర్. 4,10,000 రూపాయలు. అది క్యాప్జెమిని కానీ, యాక్సెంచర్ కానీ వీటన్నింటిలో జాబ్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా సపోర్టింగ్ రోల్ చేస్తూ ఉంటారు అనమాట. దే డోంట్ గెట్ ఇన్ టు ద డెవలప్మెంట్. డేటాబేస్ మేనేజర్స్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ సైబర్ సెక్యూరిటీకి నేను ఎగ్జామ్షన్, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ గురించి నేను ఎప్పుడు బలంగా చెప్తూ ఉంటాను. సైబర్ సెక్యూరిటీ రోల్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల కొంచెం డెప్త్ వైపు వెళ్ళడం మంచి శాలరీస్ ఉన్నాయి రాదర్ దాన్ సిఎస్సి కన్నా కూడా. సో అది డిఫరెంట్ టాపిక్, మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం మనం స్పెషలైజేషన్స్కి వచ్చినప్పుడు. సో శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సిఎస్సి ఎవరైతే డెవలపర్స్ ఉంటారో ఆబ్వియస్గా, ఎవరైతే ఇన్వెంటరు లేకపోతే వాడుకుంటారో వాడికి శాలరీ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఇప్పుడు సింపుల్ అండి, దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రిపుల్ ఈ చదివింది అనుకోండి, మీరు ఏమవుతారు? ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏం చేస్తారు? లైట్లను కనిపెడతారు, తర్వాత ఫ్యాన్లు కనిపెడతారు, అది కనిపెడతారు, ఇది కనిపెడతారు, పెద్ద పెద్ద టర్బైన్స్లో పోయేసి మీరు ఎలక్ట్రికల్ని ప్రొడ్యూస్ చేస్తారు. మీరు చేసినటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి మొత్తం ఫిట్ చేసేస్తూ ఉంటాడు, వాడి పేరు ఏమంటారు? ఎలక్ట్రీషియన్ అంటారు. ఐటీ అనేది ఎలక్ట్రీషియన్ జాబ్ టైప్, ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ టైప్. ఇది సింపుల్గా అర్థం చేసుకోవాలి. కానీ రెండింటినీ ఇంజనీర్ అని అంటారు, ఇక అది విషయం అనమాట. ఐటీ అనేది అట్లాంటి కోర్స్, అంటే ఈజీ అయిపోతుంది. ఇది జనాలకు ఎవరికి అర్థం కాదు కాబట్టి మీరు సింపుల్గా మసగా కొడి తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకుని బీటెక్ చదువులు పట్టుకొని నేను కూడా బీటెక్ సిఎస్సి అయిపోయినని చెప్పుకోవాలనుకున్న వాళ్ళు ఐటీ బ్రాంచ్ని తీసుకున్నట్లయితే కొంచెం డల్ స్టూడెంట్స్ కూడా లాక్కొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ పార్టే కదా. ఎలక్ట్రీషియన్ నేర్పించుకోవాలి, హౌస్ వైరింగ్ చేయించుకోవాలనుకుంటే 15 రోజులు నేర్చుకుంటే వచ్చేది. అదే హౌస్ వైరింగ్ తయారు చేసేదాన్ని కంపెనీలో పని చేసుకుని వాడిని హౌస్ వైరింగ్ తయారు చేసే కంపెనీ పెట్టమన్నాం అనుకో 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి తయారు చేయడం ఎప్పుడు కష్టమైన పని, ఇంప్లిమెంటేషన్ ఈజీ అయిన పని. మనకి ఈజీగా బీటెక్ తెచ్చుకొని తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఈ 4 ఏళ్ళు ఎంజాయ్ చేసేసి తర్వాత యూఎస్కి పోయేసి ఎంఎస్ చేసేసి అప్పుడు కష్టపడదాం అనుకునేటువంటి పిల్లలందరూ కూడా ఐటీ ఒక దివ్య ఔషధం లాంటిది, హ్యాపీగా మీరు చేరి చదువుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.